హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రుణం గురించి తెలుసుకుందాం. సో పబ్లిక్ డెట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం ప్రభుత్వ రుణం 4,91,734 crores. అలానే మనకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణం 5,64,488 కోట్లు, 5,64,488 crores. దీన్ని మనం జిఎస్డిపిలో వాటా రూపంలో చూసినట్లయితే 2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణం జిఎస్డిపిలో 31.5%. సో పబ్లిక్ డెట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి 31.5% ఇన్ 2021-22. అయితే 2025-26లో ఇది దాదాపుగా 35% ఉండవచ్చని 2025-26 బడ్జెట్లో అంచనా వేయడం జరిగింది. సో ఇన్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్, the budget for 2025-26 has estimated that public debt in the state of Andhra Pradesh could be around 35% of GSDP. అలానే బడ్జెట్లో చూపించే రుణాలు కాకుండా బడ్జెట్ బయట రుణాలు కూడా ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. అంటే ఉదాహరణకి స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రుణాలు కూడా మనం కలుపుకున్నట్లయితే మార్చి 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు ఇచ్చిన గ్యారంటీ జిఎస్డిపిలో 10.8%. సో ద గ్యారంటీ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు ద డెట్ incurred by the public sector enterprises in the state accounts for 10.8% of GSDP. అంటే ఇది ఒక 11%, అదొక 35%, అంటే దాదాపుగా 46%. సో ప్రభుత్వ రుణం, బడ్జెట్లో చూపించే ప్రభుత్వ రుణం, అలానే బడ్జెట్లో చూపించని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే రుణాలు మొత్తంగా కలిపి జిఎస్డిపిలో దాదాపుగా 46% ఉన్నాయి. సో దట్స్ ఇట్ అబౌట్ పబ్లిక్ డెట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.